రాహుల్ అనిల్ రాధ గారికి ఒక్కగానొక్క కొడుకు. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం. తన పెళ్లి బాధ్యత కూడా వాళ్ళ అమ్మా నాన్న చేతిలో పెట్టడంతో అందంలోనూ ఆస్తిలోనూ చదువులోనూ ఏమాత్రం తగ్గకుండా మంచి సంబంధం అని లావణ్యకిచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి అంతా పూర్తయిన తర్వాత ఎవరి పనులు వారివి అన్నట్టుగా రాధగారు వంటిట్లో, అనిల్ గారు ఆఫీస్కి వెళ్తున్నారు. రాహుల్ కూడా లేచి రెడీ అయ్యి టిఫిన్ తినడానికి వస్తాడు. లావణ్య ఎక్కడ్రా? ఇంకా లేవలేదమ్మా, ఇప్పుడే లేపుతాను. వద్దులేరా, కాసేపు పడుకొని. అసలే పెళ్లిలో బాగా అలసిపోయింది, రెస్ట్ తీసుకోనివ్వు. ఇది టూ మచ్ మా, దానికి నాతోనే పెళ్ళయింది. నేను లేచి రెడీ అవ్వలేదా? లావణ్యను మాత్రం కాసేపు పడుకోనివ్వు అంటావా? అది కాదురా, పాపం అసలే అలసిపోయింది. ఇంకా 2 రోజులు లీవ్ ఉంది కదా, పడుకోనివ్వు. ఇంకా తర్వాత ఎలాగూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వెళ్లాల్సిందే కదా, అందుకే అలా అన్నాను. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకమా, తర్వాత నువ్వే ఎక్కువ బాధపడతావు. తర్వాత నీ ఇష్టం. నాకు టైం అవుతోంది, బాయ్. టైం 11 అవుతుంది. అప్పుడు లేస్తుంది లావణ్య తీరిగ్గా. అత్తమ్మా, కాఫీ. రాధగారు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. కాఫీ తాగి రెడీ అయ్యి రామ్మా. రాధగారు లావణ్య వస్తే తనతో సరదాగా మాట్లాడొచ్చు అన్నట్టుగా లావణ్య రాక కోసం ఎదురు చూస్తుంటారు. లావణ్య చాలా టైం తీసుకుని అందంగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంటూనే టీవీ ఆన్ చేసుకుని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. రాధగారు అడిగిన దానికి ఏదో చెప్పాలి అన్నట్టుగా సమాధానం చెబుతుంది ఫోన్లో చూసుకుంటూనే. రాధగారు చాలా అసహనంగా టీవీ చూసుకుంటారు. రామ్మా, భోజనం చేద్దాం. నాకు ప్లేట్లో పెట్టి ఇలా ఇచ్చేయండి అత్తమ్మా, నేను ఇక్కడే తినేస్తాను. రాధగారు చాలా ఫీల్ అవుతారు. అయినా కూడా నా కూతురు అడిగితే ఇవ్వనా ఏంటి అనుకుని ప్లేట్ తెచ్చి ఇస్తుంది. కొత్త కోడలు కదా అని తనకు నచ్చిన వంటలన్నీ చేస్తారు రాధగారు. లావణ్య మాత్రం అవి ఏమీ పట్టనట్టుగా తినేసి కనీసం వంట బాగుందని కూడా చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం అవ్వడంతో అనిల్ ఇంకా రాహుల్ కూడా ఇంటికి వస్తారు. అయినా కూడా లావణ్య మాత్రం రాదు. రాహుల్ వచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. ఏంటి లావణ్య, ఇక్కడే ఉన్నావు? కాసేపు వెళ్ళి అమ్మతో కూర్చోవచ్చు కదా. లేదు రాహుల్, భోజనం చేసే వరకు కిందే ఉన్నా, భోజనం అయ్యాకనే రూమ్కి వచ్చా. సరేరా, కిందకి వెళ్ళి కూర్చుందాం. లేదు రాహుల్, కాసేపు బయటికి వెళ్దాం. రాహుల్ కాదనలేకపోతాడు. ఇద్దరూ వచ్చి బయటికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోతారు. రాధగారు మాత్రం కొంచెం బాధగా ఉండడం గమనించిన అనిల్ గారు, ఏమిటి అలా ఉన్నావు అంటారు. జరిగింది మొత్తం చెప్తుంది. వదిలే రాధా, చిన్నపిల్ల కదా, అలానే ఉంటుంది, తానే తెలుసుకుంటుందిలే, వదిలే అని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. లావణ్య రాహుల్ మాత్రం చాలా ఆనందంగా బయట తిరిగి బయట తినేసి వస్తారు. ఇద్దరూ మంచిగా తినేసి ఎప్పటికో లేట్గా ఇంటికొస్తారు. భోజనం చేద్దురు రండి. తినేసామమ్మా. అదేమిట్రా, ఒక్క మాట కూడా చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలా బయట తినడంలో తప్పేముంది. రాహుల్ అనిల్ అలా చూస్తూ ఉంటారు. లావణ్య మాత్రం తన ధోరణిలో తాను అనేసి రూమ్కి వెళ్ళిపోతుంది. రాహుల్ కూడా తనతో పాటే రూమ్కి వెళ్ళి పడుకుంటాడు. రాధగారు మాత్రం రాత్రంతా నిద్రపట్టక అలా ఇలా తిరుగుతూ, నేను కూతురులా చూసుకోవాలి అనుకుంటే ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ రాహుల్ కూడా ఏం మాట్లాడలేదు అనుకుంటుంటారు. రాహుల్ మాత్రం ఫ్రెష్గా నిద్ర లేచి వచ్చి, అమ్మా, రాత్రి జరిగిన దానికి ఫీల్ అయ్యావా? ఇప్పుడు గుర్తొచ్చానారా? అలా ఏం కాదమ్మా, నైట్ మాట్లాడితే ఇంకా గొడవ పెద్దగా అవుతుందని మాట్లాడలేదు. కోడల్ని కూతురులా చూసుకుంటా అన్నావు. ఏమైందమ్మా అలా ఉన్నావు? చూసావు కదరా, నేను అలాగే చూసుకోవాలనుకున్నా, తను మాత్రం అలా ఉండడం లేదు. ప్రతి అత్తగారు చేసే తప్పు అదేనమ్మా. కోడల్ని కోడలిగా మాత్రమే చూడు, కూతురులా కాదు. తను నీ తర్వాత నీ బాధ్యతలన్నీ చూసుకోవాలి. అలాంటిది నువ్వే తనకి ఏం చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేలా నువ్వే చేసావు.
అర్థమైంది అనుకుంటున్నా. నువ్వే ఆలోచించుకో. రాధగారు కొడుకు మాటలు అర్థమైన దానిలాగా నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకే నిద్ర లేపుతుంది కోడల్ని. తనతో పాటు పూజ చేయిస్తుంది. లావణ్య రాధగారిని కొత్తగా చూస్తుంది. అత్తగారి హోదాలో వంట చేయిస్తుంది కోడలతో. నా తర్వాత ఈ బాధ్యతలు అన్నీ నువ్వే చూడాలి కదమ్మా, అందుకే నీకు ఇవన్నీ అలవాటు చేయాలని చెబుతున్నా అంటారు. రాధగారు చెప్పినట్టే అన్నీ చేస్తుంటుంది. భోజనాలు ముగించుకుని రూమ్కి వెళ్తారు రాహుల్, లావణ్య. వెళ్తూనే లావణ్య జరిగింది మొత్తం చెప్పి, మా అమ్మ అయితే ఏ పని చెప్పదు. అత్తమ్మ నాతో అన్ని పనులు చేయించారు. మీకు నవ్వొస్తుందా? నాకు ఏడుపు వస్తుంటే. నా లావణ్య ఏడుస్తుంటే నేను నవ్వుతానా? లావణ్య, ఒకటి చెప్తాను విను. అమ్మ ఎప్పటికీ అమ్మే, అత్త ఎప్పటికీ అమ్మ కాలేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చింది ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి, అంతేకాని మీ ఇంట్లో మీ అమ్మ దగ్గర ఉన్నట్టు గారంగా తిని పడుకోవడానికి కాదు. నిన్ను అమ్మ కూతుర్లా చూసుకోవాలి అనుకున్నప్పుడు నువ్వెలా ప్రవర్తించావు? మీ అమ్మతో అలానే మాట్లాడతావా? మాట్లాడవు కదా. ఇది కూడా అంతే. అత్తగారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వు. కోడలుగా ఎలా ప్రవర్తించాలో నేర్చుకో, అంతేగాని ఇలా అలగడం కాదు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. రాహుల్ చెప్పింది ఆలోచిస్తూ తన తప్పును తెలుసుకుని తర్వాత నుండి అత్తమామలతో మర్యాదగా మెలుగుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో ఒదికగా అత్తగారి మాటలను తూచా తప్పకుండా పాటించడంతో అనిల్ గారు, రాధగారు ఎంతో ఆనందంగా ఉంటారు. అది చూసిన రాహుల్ లావణ్య మీద ఇంకా ఇష్టంగా ఎంతో ప్రేమను పెంచుకుంటాడు.